ప్రణామం నాయకత్వం వేదిక మీద వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు నేను టచ్ చేస్తున్నా. ఒక 10 ఓట్లు నా తరపు నుంచి నేను అది చేసిన. ఏదైతే ఉపాధ్యాయ సంఘం అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నని ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చి ఈ 4 ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పింది. మీరు గెలిపించుకొని తీసుకొని రండి. ఎమ్మెల్సీల ఒక వారధి లెక్క గ్రాడ్యుయేట్స్ కి ప్రభుత్వానికి ఒక వారధి లెక్క మన నరేంద్ర కౌన్సిల్ దళం ఇప్పి సమస్యల గురించి మాట్లాడతారు. దాని గురించి మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చడం జరిగినాయి. జిల్లా మంత్రులు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, అందరూ మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. రేపటి నుంచి ఎప్పుడైతే రేపు అన్న చెప్పిండ్రు 10th రోజు అంటే రేపే నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దాని అందరూ పెద్ద ఎత్తున మనం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కలిసి ఆ ప్రక్రియలో పాల్గొనాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మండల మీటింగ్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులతో పెట్టుకొని మరి ఏ రకంగా మనం ఓట్లు వేయించుకోవాలి. మన గ్రాడ్యుయేట్స్ మనం నార్మల్ ఎలక్షన్ లా కాదు, ఊరుకే తిరిగి మనం జెండాలు పట్టుకొని మనం తిరిగి ఓట్లు అడిగేది కాదు. ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మనం గ్రాడ్యుయేట్స్ ఓట్స్ ఉన్నారా లేదా, మరి ఇక్కడ దాదాపు 500